వారి ఇంటి ముందు ఆడుకుంటున్నారు. రజ్విక, తొందరగా రా, మనం బొమ్మలతో ఆడుకుందాం. అక్కడికి ఏం పని ఉండదు, కానీ నాకు అమ్మ పని చెప్పింది. హే, ముందుగా ఆడుకుందాం, తర్వాత పని చేద్దాం. రజ్విక, తొందరగా రా, నీ పని మర్చిపోవద్దు. రజ్విక వెళ్ళిపోతుంది. చక్రిక చిరాకు పడుతుంది. ఎప్పుడు పనే, చిన్నపిల్లలు సరదాగా ఆడుకోవడమే కదా సరైన పని. అని పిల్లలు ఇద్దరు సమానంగా బాధ్యత తీసుకోవాలి. నాకు అక్క అర్థం కావట్లేదమ్మా. అలా కాదులే గాని ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకోవాలి. రజ్విక, నేను నీ పనిలో సహాయం చేస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు. నిజమే అక్క, మనిద్దరం కలిసి చేస్తే తొందరగా అయిపోతుంది పని. ఈ విధంగా అక్క చక్కగా వ్యవహరించడం వల్ల ఇద్దరూ కలిసి పనిచేసి తర్వాత సంతోషంగా ఆడుకుంటారు. గ్రామంలోని వీధిలో పిల్లలు కలిసి నవ్వుతూ ఆడుతూ తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనిద్దరం కలిసి ఏదైనా చేసుకోవచ్చు. అవునక్క, మనిద్దరం కలిసి ఉండడమే మంచిది. అమ్మ వీధి చివరి నుండి చూస్తూ సంతోషిస్తుంది. ఇదిగో, మీరిద్దరూ నిజమైన అక్క చెల్లెళ్ళే అనగానే అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ